హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక నాకు క్లారిటీతో బిగ్ బాస్ సంజన ఫ్లోరా గారికి అన్యాయం చేయటము అండ్ పార్షియాలిటీ చూపిస్తున్నాడు. ఎవరికి? తనుజాకి, పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో కూడా బాటమ్ 2 ఉన్నారు. ఎవరు? తనుజ అండ్ పవన్ కళ్యాణ్, తర్వాత శ్రీజ అండ్ సుమన్ శెట్టి గారు. అప్పుడు ఎందుకు తీసేయలేదు బిగ్ బాస్ ఒకళ్ళని? ఆయనకి కావాల్సిన పేరు పైకి రావాలి, అందుకని ఆయన లాస్ట్ నిన్న బాటమ్ 2 వచ్చిన వాళ్ళకి జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చేసి, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆడరు కదా, ఇన్పుట్స్ ఇస్తే తప్ప ఆయన ఆడరు. పోయినసారి నామినేషన్స్లో ఉన్నాడని ఎప్పుడైతే నాగార్జున గారు ఆ హౌస్ మేట్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చి నువ్వు ఆడట్లేదయ్యా అని చెప్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆడరు. మీరు ఏమైనా అనుకోండి, మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వనియండి, ఏదైనా అవ్వనియండి, మీకు మంచిగా అనిపించచ్చేమో, కానీ ఇవాళ 2 ఎపిసోడ్స్, నిన్నటి ఎపిసోడ్ మొన్నటి ఎపిసోడ్ చూశాక మాత్రం క్లియర్లీ అన్ఫేర్ ఫర్ సంజన అండ్ ఫ్లోరా గారు. ఒక రకాన ఇది కూడా ఒక సింపతి బయట క్రియేట్ చేసి సంజన గారికి, ఫ్లోరా గారికి అప్పుడు ఓట్లు ఎక్కువ పడితే బిగ్ బాస్ ఎవరిని తీసేశాడు? కేవలం బిగ్ బాస్ ఓన్లీ ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసేయాలి సీజన్ నుంచి అని చెప్పి ఆయన వేసే ప్లాన్లు ఆయన వేస్తున్నాడు. కానీ అక్కడ ఆడే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఆలోచించడం, మన జనాల్లాగా మనం కూడా గొడవలు ఉంటేనే, లేకుంటే కంటెంట్ ఇచ్చే వాళ్ళంటేనే ఇష్టం. బట్ ఇద్దరు ఆడోళ్ళు ఒక గ్రూప్గా ఉండి అంత ఏజ్లో అంత బాగా ఆడి మగోళ్ళకి పోటీగా ఇస్తూ బ్రెయిన్ పెడుతూ అన్నీ ఆడుతుంటే అన్యాయం అనిపించట్లేదా? ఒకవేళ ఫ్లోరా గారికి నిజంగా టాప్లో వెళ్ళిపోతే ఓటింగ్లో ఎట్లాగో వెళ్ళరులేండి, ఎందుకంటే మన సోల్జర్ గారికి ఎవరి పిఆర్లు వాళ్ళు ఉన్నారు, ఆ ఓటింగ్లు వేసే వాళ్ళు వేస్తారు. సీరియల్ ఫ్యాన్స్ అయినా ప్రతి సీజన్లో అదే జరిగింది. ఆడే వాళ్ళని గెలవనీయకుండా ఓన్లీ సీరియల్ బేస్డ్ మా ఫ్యాన్స్ అని చెప్పి, మాకు తెలిసిన వాళ్ళని చెప్పి ఓట్లేయటమే తప్ప న్యాయంగా ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉన్నారా? అట్లీస్ట్ టాప్లోకి వచ్చారా? అంతా ఇప్పుడు ఇమాన్యుయల్ గారికి గోల్డెన్ స్టార్ ఇచ్చారు, అదంతా ఓకే. కానీ నిన్నటి ఎపిసోడ్లో బాటమ్ వచ్చిన వాళ్ళని ఎందుకు తీసేయలేదు? ఇవాళ ఎపిసోడ్లో బాటమ్ వచ్చిన వాళ్ళని ఎందుకు తీసేసాడు బిగ్ బాస్? కేవలం ఆయన అనుకున్న పేరు ఎవరైతే ఆ కళ్యాణ్ అండ్ తనుజ గారు లీడర్ బోర్డులో టాప్ 3లోకి వెళ్ళారు కాబట్టేనా? ఒకవేళ ఇవాళ కూడా వాళ్ళు బాటంలో ఉంటే ఇంకా టాస్క్లు కంటిన్యూ చేసేవాడా, లేకపోతే తీసేయమని చెప్పేవాడా? కంప్లీట్లీ అన్ఫేర్ ఫర్ సంజన అండ్ ఫ్లోరా గారు, పార్షియాలిటీ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారికి వెనకాల నుంచి ఎవరన్నా తోస్తూ ఉంటేనే ఆయన ఆడతారేమో, లేకపోతే ఆడరేమో. ఆయన ఎఫర్ట్స్ మెచ్చుకోవాలి, కాదని నేను అనట్లేదు. కాకపోతే ఎవరన్నా వచ్చి చెప్తే కానీ, లేకపోతే ఎవరన్నా వర్స్ట్గా చేస్తే తప్ప ఆయన ఆడేటట్టు నాకైతే అనిపించలేదు. పోయిన వీక్ నేనే మెచ్చుకున్నా, ఎంత బాగా ఆడారు అబ్బా, సోల్జర్ ఈజ్ బ్యాక్ ఆన్ ద ట్రాక్, ఈజ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, అది ఇది అని చెప్పి. కానీ మొన్న రోజు ఏం ఆడారు టాస్క్లు? నిన్న కూడా వరస్ట్ ప్లేయర్ కావాలని బిగ్ బాస్ ఆ కాన్సెప్ట్ పెట్టి వీళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వాలి, అప్పుడే బాగా ఆడతారని చెప్పి కేవలం బిగ్ బాస్ ప్లాన్ ఇదంతా. స్క్రిప్టెడ్ అని అనుకుంటాం, లోపల మనుషులు స్క్రిప్టెడ్ చేయట్లా, బిగ్ బాస్ ఆయన చేయాలనుకుని స్క్రిప్ట్గా చేస్తున్నాడు. అంటే ఇంట్రెస్ట్ రావటానికి జనాలకి, కానీ చూసే వాళ్ళం మనం పిచ్చోళ్ళమా? వాళ్ళకి అంత క్లియర్గా అన్యాయం చేస్తున్నాడు. అయినా నిజంగానే మనం పిచ్చోళ్ళం. ఇంకా మనం బిగ్ బాస్ ఎపిసోడ్లు చూసాం, నేను ఇంకా దాని మీద రివ్యూ వేయడం, మనం పిచ్చోళ్ళం నిజంగానే. ఆ బిగ్ బాస్ మీ ఇంట్రెస్ట్, ఇంకా బిగ్ బాస్ షో మీద ఇంట్రెస్ట్ అలాంటిది చూడకుండా ఆపలేము. ఆ గొడవల కోసం అని కాదు, ఏదో ఇప్పుడు ఫస్ట్ టైం పాస్ కోసం అని వాచ్ చేస్తాం, తర్వాత ఇంట్రెస్ట్తో వాచ్ చేస్తాం. అది ఒక సీరియల్లో అయిపోయింది కదా 3 నెలలు. బట్ క్లియర్లీ అన్ఫేర్ బిగ్ బాస్ సంజన గారికి అండ్ ఫ్లోరా గారికి. వాళ్ళని మెచ్చుకోవాలి నిజంగానే మీరైనా, ఎలిమినేట్ చేయకుండా. బట్ అది మనం చెప్పలేం ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఏం చేస్తారు. మీరు చేసే ప్లాన్ అంతా మాత్రం ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేయాలనే చూపిస్తున్నట్టుంది. ఓకే గైస్, సో ఇవాళ ఎపిసోడ్ మాత్రం క్లియర్లీ ఈ 2 పాయింట్స్ నాకు అనిపించాయి. అన్ఫేర్ ఫర్ సంజన గారు అండ్ ఫ్లోరా గారు, పవన్ కళ్యాణ్ గారికి, తనుజ గారికి బిగ్ బాస్ పార్షియాలిటీ చూపిస్తున్నాడు. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. దాని తర్వాత ఇంకా నాకు దివ్య నిఖితా గారు, మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి తనుజ గారు బర్నీ గారి బాండ్ ట్రూ అయి ఉండొచ్చు, ఇప్పటికీ జెన్యున్ అయి ఉండొచ్చు. ఏదైతే నా కూతురు బాండ్ ఉందో, ఎప్పుడైతే మా బయట నుంచి వచ్చిందో, ఆబ్వియస్లీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ అనేది షో ఫార్మాట్. వైల్డ్ కార్డ్స్కి
బయట 2 వీక్స్ చూసి ఆమె స్ట్రాటజీ లేకుండా వైల్డ్ కార్డ్ వస్తే అది పనికిరాదు. వాళ్ళ హౌస్లో వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోరు, ఏమీ చేయరు. సో దివ్యానిక్త గారు వచ్చాక ఆమె కనెక్ట్ అయిన పర్సన్ బర్నీ గారు. అలా అని చెప్పి ఆయన బ్రెయిన్ మార్చేస్తుందా అంటే బర్నీ గారు అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారా? ఆయనకున్న ఇయర్స్ ఏజ్కి ఆయన అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారా? నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టయితే లేదు. తనుజ గారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు మొన్న నామినేషన్స్లో ఏమైనా దివ్యానిక్త గారిని సేవ్ చేశారా? ఆయన గేమ్ ఆయన క్లియర్గా ఆడుతున్నాడు. విన్ అవ్వాలని, లేకపోతే ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది ఇద్దరి మీద, కాకపోతే తనుజ గారి మీద ఎక్కువ ఉందని మొన్న నామినేషన్స్లోనే మనం క్లియర్గా చూసాము. మళ్ళా కేవలం ఆమెని కార్నర్ చేయడం తప్ప, నేను దివ్యానిక్త గారిని ఒక పర్సన్ కొత్తగా మన ఇంటికి వస్తుంది అని అంటే ఆమెను ఇంకా రిసీవ్ చేసుకోవాలి అందరూ, అంతేగాని ఆమెని కార్నర్ చేసేసి మీరు పొసెసివ్గా ఫీల్ అయిపోయి, మీరు ఫస్ట్ నుంచి ఉండొచ్చు బర్నీ గారితో, మీకు ఫస్ట్ నుంచి బాండ్ ఉండొచ్చు, కాకపోతే అది ఎక్కడికి పోలేదు. ఆయన చేయాల్సిన సాక్రిఫైస్ ఆయన చేశారు సంజన గారి కోసము. దివ్యానిక్త గారికి వచ్చాక తనుజ గారిని వదిలేశారా? లేదు. ఆయన క్లియర్గా ఇవాళ కూర్చోబెట్టి చెప్పాడు. తనుజ గారి ఒక పాయింట్లో ఎక్కువే ఆయనకి అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆయన మనకు కూడా కనిపించింది ఎక్కడైతే నామినేషన్స్ టాస్క్లో. దివ్యానిక్త గారికి ఉన్న హౌస్మేట్స్లో ఆయన ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాడు, ఒక అన్నలా చూస్తున్నారు అని చెప్పారు. సో వాళ్ళిద్దరు గేమ్ ఆడారు. ఒకవేళ వాళ్ళిద్దరు గేమ్ ఆడటం నీకు ఇష్టం లేదంటే అప్పుడే తనుజ పాయింట్ రేస్ చేయాల్సింది. లేదు నాన్న నేను నీతోనే ఆడతానని, అప్పుడు ఎందుకు రేస్ చేయలేదు? దట్ ఈస్ అసలు పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఈ సంజన గారు ఫీల్ అవుతున్నారు, తనుజ గారు ఫీల్ అయిపోతున్నారు, మా బర్నీ గారిని నాకు దూరం చేసేసింది అని అంటే. ఇవాళ టాస్క్లో సంజన గారు ఫీల్ అవటంలో తప్పు లేదు, అన్యాయం చేశారు బర్నీ గారు అని. కాకపోతే అక్కడ దివ్యానిక్త గారు క్లియర్గా చెప్పారు, మనం ఫేర్గా తీయాలంటే సుమన్ శెట్టి గారిని శ్రీజ గారిని తీసేయాలి. అన్ఫేర్ అని కాకుండా మన స్ట్రాటజీ ప్రకారం మనం విన్ అవ్వాలి అని అంటే సంజన గారిని ఫ్లోరా గారిని తీసేయాలి. క్లియర్గా ఆమె పాయింట్స్ పెట్టింది ఏంటంటే ఫస్ట్ టాస్ బాగా ఆడారు, సెకండ్ టాస్ బాగా ఆడారు, థర్డ్ టాస్ బాగా ఆడారు, ఫోర్త్ టాస్ బాగా ఆడారు. ఆమె అన్నీ బాగా ఆడారని చెప్పి సంజన గారిని ఫ్లోరా గారిని తీసేశారు. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఫ్రమ్ దివ్యానిక్త గారు. నాకైతే నిన్నటి ఎపిసోడ్లో ఆమెకు గ్రడ్జ్ ఉందని ఫస్ట్ శ్రీజ గారు వాళ్ళని తీసేసిద్దేమో, శ్రీజ గారిని ఆడిపించకూడదని. బట్ ఆమె గేమ్ ఆమె ఎలా విన్ అవ్వాలనుకుందో అలా క్యాలిక్యులేట్ చేసుకొని ఆమె పెట్టిన పాయింట్స్ కానీ ఎంత క్లియర్గా చెప్పిందంటే దివ్యానిక్త గారు. బట్ అక్కడ డెసిషన్ దివ్యానిక్త గారు సంజన గారిని అని చెప్పిన బర్నీ గారు నాకు ఇష్టం లేదని చెప్పుంటే బర్నీ గారు మాట్లాడాలి అక్కడ. దేర్ ఈజ్ నో రాంగ్ ఫ్రమ్ దివ్యానిక్త గారు. నేను అంటుంది బర్నీ గారు ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళిద్దరిని చూడట్లేదు అంటే అది బర్నీ గారి ఫాల్ట్, దివ్యానిక్త గారి ఫాల్ట్ కాదు. దివ్యానిక్త గారు ఆమె కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్లోనే వచ్చి బర్నీ గారికి కూడా ఆమె కనెక్ట్ అయ్యి ఉంటే అది వేరేలా ఉండేది, లైక్ ఆమె కూడా ఇంపార్టెంట్ అని. కానీ మధ్యలో రావటం వల్ల అదొక్క మైనస్ పాయింట్ వల్ల వీళ్ళందరూ ఆమెని కార్నర్ చేసి ఆమెను పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు తప్ప దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ దట్. దివ్యానిక్త గారు వచ్చి మార్చేస్తే బర్నీ గారు మారిపోయేంత సీన్ లేదు. ఆయనకున్నంత మెచ్యూరిటీ లెవెల్స్, ఆయన ఆలోచించే విధానం చాలా ఎక్కువ. అండ్ అనవసరంగా దివ్యానిక్త గారిని కార్నర్ చేస్తారని అనిపించేసింది నాకైతే. సో మేబీ నానా ఆ ఎమోషన్ అవి తగ్గించుకుంటే బాగుంటుందేమో. ఇంకా ఎక్స్పెక్టేషన్ సన్నగా చెప్పినట్టు ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, అదే కదా బిగ్ బాస్ హౌస్. ఆఖరికి ఫ్రెండ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అదొకటి. ఇంకా ఇవాళ ఒక డిస్కషన్ జరిగింది బర్నీ గారు తనుజ గారి మధ్య, అది నేను లాస్ట్లో చెప్తా. ఇంకొకటి ఏమనిపించిందంటే పాపం రీతు గారు అండ్ డిమోన్ గారు అనిపించేసింది. నిజంగా పాపం అనిపించేసింది. వీళ్ళు సగం ఓడిపోవటానికి రీజన్ కూడా మీరు ఆ ఎపిసోడ్ చూస్తే క్లియర్గా తెలిసింది తనుజ గారు అరవటం. అసలు ఆ ఎపిసోడ్ చూసినంతసేపు ఆ టాస్క్లో తనుజ గారు ఎందుకు అరుస్తున్నారు, ఇంతకుముందు శ్రీజ గారిని అనే వాళ్ళం ఎందుకు అరుస్తుందామా అని చెప్పి. నాకు ఇవాళ ఎపిసోడ్ మాత్రం తనుజ గారు ఎందుకు అరుస్తున్నారు అబ్బా, మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఆమె మొన్న టాస్క్లో ఓడిపోయింది, అలా అని చెప్పి వాళ్ళ టెన్షన్, ఆమె సగం టెన్షన్ పడి పక్కన వాళ్ళని టెన్షన్ పెట్టి నిజంగా రీతు గారు సగం తనుజ గారు అరవటం వల్లే ఆమె కాన్సన్ట్రేషన్ లూజ్ అయింది. మళ్ళీ పోనీ విన్ అయిపోయాక వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అరిచేస్తున్నారు అందరు కాన్సన్ట్రేషన్ లూజ్ అయ్యేటట్టు, అప్పటికి ఇష్యూ అని అన్నారు అందరూ. వెరీ బ్యాడ్ ఫ్రమ్ తనుజ గారు. అసలు అనవసరంగా అరిచేస్తున్నారు. ఆ టెన్షన్ పవన్ కళ్యాణ్ చెప్పాడు కూడా, నువ్వు అరవ మాకదా అదే టెన్షన్ తీసుకొచ్చిద్ది అని చెప్పేసి. ఆమె యాంగ్జైటీతో అరుస్తున్నారు, టెన్షన్తో అరుస్తున్నారు, ఆమెకే తెలియాలి.
బట్ ఇవన్నీ ఒక పక్కన పెడితే లాస్ట్లో ఒక డెసిషన్ తీసుకున్నారు తనుజ గారు, దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ హర్. ఇవన్నీ వేస్ట్. నా బర్నీ గారిని అంటాము, దివ్య నిఖిత గారిని అంటాం తప్పు. మీరు ఏమైనా అనాలనుకుంటే బర్నీ గారిని అనాలి. దివ్య నిఖిత గారు వచ్చి మార్చేసింది అని అంటాం తప్పు. ఇప్పుడు బర్నీ గారికి తనుజ గారితో ఎలా బాండ్ క్రియేట్ అయిందో, దివ్య నిఖిత గారు వచ్చాక కూడా ఆయన అదే చెప్పాడు. నాకు ఆమె క్లారిటీ ఆఫ్ థాట్స్ కానీ, ఆమె స్మైలింగ్ ఫేస్ కానీ, ఆమె ఆడే విధానం కానీ ఆమె నచ్చింది, అందుకే కనెక్ట్ అయ్యాడు. అండ్ బర్నీ కానీ ఫస్ట్లో పెట్టింది బయట మనం చూస్తుంటే ఆబ్వియస్లీ సీరియల్ మనకే తెలుస్తుంది, ఎప్పుడు సీరియల్ ఫ్యాన్సే అట్లీస్ట్ టాప్ 5లో ఉంటారు వాళ్ళు ఆడకపోయినా అని చెప్పేసి. సో బర్నీ కానీ టాప్ 1లో పెట్టింది గేమ్. అప్పుడు ఆ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నామో దివ్య నిఖిత గారు కూడా అదే వెళ్ళి చేశారనేది మన అందరికీ క్లారిటీ ఉంది. సో దివ్య నిఖిత గారు అయితే ఇది నా ఒపీనియన్, ఇది కేవలం నా ఒపీనియన్. మీరేమైనా వేరేలా అర్థం చేసుకుంటే కింద కామెంట్ చేసేయండి. బట్ నా ఒపీనియన్ నేను గట్టిగా చెప్తాను, దివ్య నిఖిత గారిని కార్నర్ చేస్తున్నారు. దానికి రీజన్ బర్నీ గారు, దివ్య నిఖిత గారు కాదు. సో ఇక ఇవాళ టాస్క్లు వచ్చేసాక ఫస్ట్ టాస్క్ ఏంటంటే డ్యాన్స్ మాత్రం సుమన్ శెట్టి ప్రభంజనం. సుమన్ శెట్టి డ్యాన్స్ ప్రభంజనం ఎంత బాగా చేశాడంటే సుమన్ శెట్టి గారు ఇవాళ డ్యాన్స్ అసలు ఆ టాస్క్లో ఎంజాయ్ చేసింది ఎక్కువగా సుమన్ శెట్టి గారు, సంజన గారు, ఫ్లోరా గారు. మీరు ఏమైనా అనుకోండి, మిగతా వాళ్ళందరూ టాస్క్లు విన్న వాళ్ళు అదే కొంచెం ఆ పాయింట్ ఉంది బ్రెయిన్లో, కానీ వీళ్ళందరూ ఆ సాంగ్ పెట్టినప్పుడు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. అంటే ఇంకా సారీ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశారు. సుమన్ శెట్టి గారు డ్యాన్స్ అద్దరు కొట్టారు ఇవాళ. సో బిగ్ బాస్ డ్యాన్స్ చేశాడు. ఒక గ్రీన్ లైన్ అనేది ఉంది, దాని వెనకాల నుంచోవాలి. టీంలో ఒక్కొక్కళ్ళు ఒక రౌండ్లో నుంచోవాలి, దాని తర్వాత వేరే వాళ్ళు నుంచోవాలి. సో అలా నుంచున్నారు. ఇక్కడ ఒక హోల్స్ లాగా పెట్టారు. సౌండ్ ఆగినప్పుడు ఇక్కడ కలర్ హోల్స్ ఉన్నాయి. ఒక అలా చెప్తాడంట బిగ్ బాస్, వీళ్ళందరూ వెళ్ళి ఆ హోల్లో నుంచి బయటికి రావాలి. అండ్ సంచాలకులు క్లియర్గా రూల్ చెప్పారు, ఏమని, పర్సన్ బయటికి వస్తేనే, మొత్తం బాడీ వస్తేనే అప్పుడు కౌంటబుల్ అని చెప్పేసి. ఇక్కడ సంచాలకులు ఆ రూల్ పెట్టినప్పుడు వీళ్ళు అనవసరంగా పాజ్ చెప్తున్నారు. పాజ్ చెప్పినప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ సాంగ్ అయిపోయాక పవన్ కళ్యాణ్ గారు ఆ హోల్లోకి దూరారు. ఆయన రావడానికి ప్రయత్నిస్తున్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ కావాలనే ప్యాంట్ పట్టుకొని లాగారు. రాము వచ్చి అది సరి చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు అవ్వట్లేదని చెప్పి పాజ్ చెప్పారు ఎవరు, సంచాలకులు ఇమాన్యుయల్ అండ్ రాము. పాజ్ చెప్పినప్పుడు మరి బయటికి ఎలా వచ్చేస్తారు? బయటకు వచ్చేసింది. వీళ్ళు మళ్ళీ కన్సిడరేషన్లోకి తీసుకొని మళ్ళీ పాయింట్స్ ఇవ్వటం తనుజ గారికి, పవన్ గారికి. ఒకవేళ బిగ్ బాస్ అన్నప్పుడు అప్పుడు రీతు కూడా చెప్పింది, మీరు కావాలంటే డిస్క్వాలిఫై చేయొచ్చు పోయినసారి గేమ్స్ లాగా. ఇవాళ సంచాలకులా మాత్రం ఫెయిల్ అయిపోయారు ఇమాన్యుయల్ గారు అండ్ రాము గారు. ఆ పొజిషన్లో మరి లైవ్లో ఏమైనా ఎక్స్టెండ్ అయిందేమో కానీ ఇక్కడ బిగ్ బాస్ చూపించేసరికి మాత్రం పాస్ చెప్పారు, కానీ అక్కడ ఎవ్వరూ వినలేదు. అలాంటప్పుడు ఆ గేమ్ని డిస్క్వాలిఫై చేయాల్సిందే. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ బిగ్ బాస్ పెట్టినప్పుడు ఎవరు విన్ అయ్యే వాళ్ళేమో తెలిసేది. ఇక్కడ వీళ్ళు అన్ఫేర్ చేయటం, అక్కడ బిగ్ బాస్ అన్ఫేర్ చేయటం సంజన గారికి, ఫ్లోరా గారికి రిడిక్యులస్. అంత బాగా ఆడే వాళ్ళని అన్ఫేర్ చేయటం అని చెప్పేసి. కంటెంట్ ఇవ్వచ్చు తనుజ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, కానీ వాళ్ళు కూడా ఆ ఏజ్లో ఆడుతుంటే అది కూడా కంటెంటే కదా, దాన్ని ఎందుకు క్లిక్ చేసుకోరు బిగ్ బాస్? అన్నెసరీ పార్షియాలిటీ ఫ్రమ్ బిగ్ బాస్. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారని చెప్పేసి ఫస్ట్ ఆయనకి ఇచ్చేసారు. ఇంకోటి మళ్ళీ దివ్య నిఖిత గారిని మెచ్చుకోవచ్చు అబ్బా. ఇక్కడ ఆమె ఉన్న పర్సనాలిటీకి ఆమె దూరిన విధానం, వచ్చిన విధానం ఎంత ఫాస్ట్గా ఉందంటే చాలా బాగా ఆడారు దివ్య నిఖిత గారు. సో సెకండ్ దివ్య నిఖిత గారు వచ్చేసారు. దాని తర్వాత డిమోన్ గారు వచ్చారు. ఫోర్త్ సుమన్ శెట్టి గారు, సంజన గారు వచ్చారు. సో సంజన గారు ఇంకా ఆ టాస్క్ అయిపోయేసరికి లీడర్ బోర్డులో ఫస్ట్ బర్నీ గారు అండ్ దివ్య నిఖిత గారే ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడే బిగ్ బాస్ ఏమన్నాడంటే బాటమ్ 2లో ఉన్నది శ్రీజ గారు, సుమన్ శెట్టి గారు, సెకండ్ సంజన గారు అండ్ ఫ్లోరా గారు 4th పొజిషన్లో ఉన్నారు. ఆ బెలూన్ టాస్క్లో పాయింట్స్ ఇవ్వకపోవటం బిగ్ బాస్ తప్పు. నిన్నటి టాస్క్లో బాటమ్ 2లో ఉన్నప్పుడు టాప్లో ఉన్నారు సంజన గారు అండ్ ఫ్లోరా గారు, అప్పుడు తీసేయమని చెప్పలేదు. ఇవాళ వాళ్ళు బాటమ్కి రాగానే తీసేయమని చెప్పాడు, అది బిగ్ బాస్ తప్పే. థర్డ్ వీళ్ళిద్దరు కూడా కలిసి వాళ్ళకే అన్ఫేర్ చేసేసారు. ప్రతి దాంట్లో అన్ఫేర్ జరుగుతుంది. ఎవరికి రా బాబు అని అంటే ఓన్లీ సంజన గారు అండ్ ఫ్లోరా గారికి. వీళ్ళిద్దరేమో స్ట్రాటజీ కోసం అని తీసేశాడు, ఈ బిగ్ బాస్ ఏమో కంటెంట్ కోసం అని తీసేశాడు.
బట్ గుడ్ ఎపిసోడ్ ఫర్ సంజనా గారు అండ్ ఫ్లోరా గారు. స్పోర్టివ్గా తీసుకున్నారు ఫ్లోరా గారు. సంజనా గారు ఎమోషనల్ అయ్యారు, ఎందుకంటే ఆమె 100% ఇస్తుంది. టాస్క్లు కానీ బ్రెయిన్ టాస్క్లు అయినా ఏ టాస్క్లు అయినా ఫిజికల్ అయినా వాళ్ళకి దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. సో టోటలీ అన్ఫేర్. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో తీయమని చెప్పలేదు, ఇవాళ ఎపిసోడ్లో ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన పేరు కపుల్ పైకి వెళ్ళిపోయినప్పుడు ఇవాళ తీసేయమని చెప్పాడు బిగ్ బాస్. సో ఇప్పుడు సంజనా కానీ అండ్ ఫ్లోరా కానీ తీసేశారు. సెకండ్ టాస్క్ ఏమొచ్చిందంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, గ్లాసెస్ని పెట్టాలి పిరమిడ్ షేప్లో. ఒకళ్ళు అటు నుంచి అంటారు, ఒకళ్ళు ఇటు నుంచి అంటారు, మళ్ళీ తాడుతోనే లాగాలి. ఈ గేమ్లో మాత్రం పాపం అనిపించింది డీమాన్ అండ్ రీతు గారు. అండ్ డీమాన్ తీసుకున్న విధానం తనుజ గారు లాగా అరిచేయకుండా ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగా వెళ్ళి ఓదార్చడం కాకుండా వాళ్ళిద్దరు ఏదైతే వాళ్ళిద్దరు ఏమంటారు కంపాటబిలిటీయో ఏదైనా అండర్స్టాండింగ్ కానీ వెరీ గుడ్ ఫ్రమ్ డిమాన్ పవన్ గారు. రీతు గారు అరవలేదు, డిమాన్ పవన్ గారు అరవలేదు. చిన్నగా వచ్చి ఒక్కటి పెట్టడానికి ఏమైంది అని అన్నారు, అంతేగాని వీళ్ళిద్దరు ఓడిపోయినప్పుడు ఇప్పుడు అట్లా అరిసింది ఓన్లీ ఆ పవన్ కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు. అబ్బా మీరు ఏమైనా అనుకోండి, నాకు అసలు నచ్చలేదు. వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, అవన్నీ ఒక ఎత్తు, బట్ వాళ్ళు చేసిన విధానం ఇంకొక ఎత్తు. అండ్ డిమాన్ పవన్ గారు రీతు గారు వన్ మై హార్ట్. మీ అందరు హార్ట్స్ గెలుచుకున్నారో లేదో తెలియదు కానీ టాస్క్లు బాగా ఆడారు. అండ్ అది లూజ్ అయినప్పుడు కూడా డిమాన్ పవన్ గారు ఏమనలేదు, రీతు గారు నా మిస్టేకే అని చెప్పి ఆమె వెళ్ళి ఏడ్చింది. దట్ ఈస్ గుడ్ డే. ఆమె అంత గొడవ చేయకుండా నేనే తప్పు చేశాను అని ఆమె తప్పు చేయడానికి రీజన్ కూడా నేను మళ్ళీ చెప్తాను, ఆ పక్కన తనుజ గారు అరవటం వల్లే. అరుస్తూనే ఉన్నారు పెట్టు ఫాస్ట్ అని. పక్కన ఉన్న ఆ రీతు గారు తనుజ గారు పక్కన నుంచి ఒకటో పోనీ అటు పక్కనో నుంచుంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా గెలిచేవారు. కాన్సన్ట్రేషన్ లూజ్ అయినప్పుడు ఆ పెట్టేది కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన గేమ్. సో పక్కా గెలిచేవాళ్ళు రీతు గారు. సో టాస్కులతో ఫస్ట్ ఈ టాస్క్ కూడా తనుజ గారు వాళ్ళు వచ్చారు, సెకండ్ దివ్య నిఖితా గారు వాళ్ళు వచ్చారు, థర్డ్ సుమన్ శెట్టి గారు వాళ్ళు వచ్చారు, ఫోర్త్ రీతు గారు వాళ్ళు వచ్చారు. సో ఈ టాస్క్ వల్ల మొత్తం లీడర్ బోర్డ్ అంతా తీసేసుకుంటే టాప్లో దివ్య నిఖితా గారు అండ్ బర్నీ గారు ఉన్నారు, సెకండ్ తనుజ గారు అండ్ పవన్ కళ్యాణ్, థర్డ్ రీతు అండ్ డిమాన్ ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే ఈ డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి వచ్చారు ఎవరు అంటే బర్నీ గారు అండ్ దివ్య నిఖితా గారు. మీకు లాస్ట్ వీక్ మీకు గుర్తుందా, దివ్య నిఖితా గారు వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు ఆమె టెనెంట్ జోనే తీసుకుంటాను, నా టెనెంట్ హౌసే తీసుకుంటాను, అది ఆడుకొని గెలిచి ఎట్లయితే బర్నీ గారు గెలిచి లోపలికి ఓనర్లా వెళ్ళారో అప్పుడు ఆ మజా ఉంటుంది అని చెప్పి ఇవాళ గెలిచారు, లోపలికి వెళ్తారు. ఆ మజా లేకపోతే ఆ అర్హత అన్నీ ఆమె గెలుచుకున్నారు, బాగా ఆడారు బర్నీ గారు అండ్ దివ్య నిఖితా గారు. దివ్య నిఖితా గారు అడిగినప్పుడు బర్నీ గారు ఒప్పుకున్నారు చూసారా, అది కూడా మంచిదే. బట్ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే రేస్ చేయాలి. అప్పుడు తనుజ గారికి ఏమైనా ప్రాబ్లం ఉంటే తనుజ గారే వాయిస్ రేస్ చేయాలి. అండ్ దాని తర్వాత సెకండ్లో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండాలంటే నిజంగా తనుజ గారు ఆలోచించారు ఏమని టాస్క్లు ఉండొచ్చేమో అని చెప్పి. మన పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారు, నామినేషన్స్ నుంచి ఎందుకు సేవ్ అవుతారు? బయట ఆ డేంజర్ జోన్లో ఉంటే నామినేషన్స్ నుంచి ఎందుకు సేవ్ అవుతారు? టాస్కుల్లో నుంచిగా సేవ్ అయ్యేది. తనుజ గారు అది ఆలోచించారు, అక్కడ ఉంటే టాస్క్లు ఆడాలేమో అని. కానీ పవన్ కళ్యాణ్ ఉండి ఇది సేఫ్ ఏమో అని చెప్పేసి, నామినేషన్స్ నుంచి సేఫ్ ఏమో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్స్పెక్టివ్ ఆలోచిస్తే ఎవడైనా ఇంట్లో ఉండాలనుకుంటాడు కాబట్టి ఉంటా అని చెప్పుంటాడు. బట్ తనుజ గారు ఒప్పుకున్నారు చూసారా, అది గుడ్. తనుజ గారు ఇక్కడ మనసు గెలిచారు. సో దట్ ఈస్ గుడ్ డెసిషన్ ఫ్రమ్ తనుజ గారు. సో ఇది టాస్క్లు అండ్ ఎవరు విన్ అయ్యారు ఏంటి లీడర్ బోర్డ్. సో ఈ టాస్కుల ముందు కొంచెం డిస్కషన్ జరుగుతాయి కదా యాజ్ యూజువల్గా. ఇవాళ పెద్దగా చెప్పేది ఏం లేదు, బట్ బిగ్ బాస్ రాగానే బ్లాక్ బాస్టర్ సాంగ్ వేసి అందరినీ లేపేశాడు. తర్వాత సంజనా గారు అండ్ రీతు గారు కామెడీ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండకూడదు కదా ఎక్సెప్ట్ రాము గారు అండ్ ఇమాన్యుయల్ గారు. సో అందరినీ బయటికి పంపించేయమని చెప్తుంటే రీతు గారు సంజనా గారు వాళ్ళకి భలే కామెడీ చేశారు. సంజనా గారు ఈ కామెడీ అనేది ఫస్ట్ నుంచి చేస్తుంటే బాగుండేది అనిపించింది. మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేవారు ఇమాన్యుయల్ టాస్క్లు అప్పుడు, బట్ దొంగతనం
జనాలు కాకుండా ఇలాంటి కామెడీ చేస్తుంటే బాగా పండించేదేమో. ఇవాళ ఏదైతే రాము సాంగ్ ఉందో రాను బొంబాయికి రాను అని చెప్పేసి సంజన గారు అండ్ రీతు గారు రాము బయటికి రాము అని చెప్పేసి ఆ పాట పాడారు. దట్ ఈస్ నైస్. అండ్ గుడ్డు ఇంకా రాము ఏమో మీరు బయటికి రాకపోతే గుడ్డు తీసుకుంటా అని చెప్పేసి ఆ గుడ్డు ఎమోషన్తో ఆడుకుంటారు అందరు బిగ్ బాస్ హౌస్లో. ఇంకా బర్నీ గారు తనుజ గారిని కూర్చోబెట్టి చెప్తున్నారు, నేను ఎందుకు దివ్య నిక్తా గారితో లైక్ ఆడుతున్నానో లేకపోతే మాట్లాడుతున్నానో, ఆమె నాకు క్యారెక్టర్ నచ్చింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే నీ గురించి అనేది ఆలోచించకుండా నేను పడుకోను అని చెప్పేసి బర్నీ గారు ఆ క్లారిటీ అనేది ఇచ్చారు. ఇది వారం క్రితం ఇచ్చుంటే పోయేది. ఆమె అంత పొసెసివ్గా ఫీల్ అవటం, ఇంకా పొసెసివ్గా ఫీల్ అయ్యింది నాకు తెలిసి తనుజ గారు అండ్ దివ్య నిక్తా గారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే టాస్క్లు జరిగేటప్పుడు ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ గారి ప్యాంట్ ఆ డిస్కషన్ వచ్చినప్పుడు తనుజ గారు నా బర్నీ గారు లాగుతున్నట్టున్నారు, అప్పుడు వచ్చి మీ టాస్క్ మీకోసం ఆడండి అని చెప్పారు. అప్పుడు దివ్య నిక్తా గారు వెళ్ళి తనుజ గారిని అంటం బాగాలేదప్ప. ఇప్పుడు దివ్య నిక్తా గారు వెళ్ళి ఆమె కంపానియన్ లేకపోతే ఆమె పార్ట్నర్ బర్నీ గారి గురించి మాట్లాడుతుందని చెప్పి దివ్య నిక్తా గారు ఎలా వెళ్ళి మాట్లాడారో, అక్కడ పవన్ కళ్యాణ్ గారు సఫర్ అవుతుంది తనుజ గారు పార్ట్నరే కదా. మరి తనుజ గారు ఆమె పార్ట్నర్ గురించి మాట్లాడినప్పుడు దివ్య నిక్తా గారు ఆమె పార్ట్నర్ గురించి లైక్ తనుజ గారిని ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పడం రాంగ్ ఫ్రమ్ దివ్య నిక్తా గారు. ఆమె పార్ట్నర్ గురించి ఆమె మాట్లాడుతుంది, మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ గురించి మాట్లాడుతుంది అని చెప్పి వచ్చారో ఆమె పార్ట్నర్ గురించి ఆమె మాట్లాడుతుంది. అండ్ తనుజ గారు ఆ పాయింట్ యూస్ చేయడం పర్సనల్ గ్రడ్జెస్ అవన్నీ కాకుండా ఆ వర్డ్స్ వాడకుండా ఉంటే బాగుండేది తనుజ గారు. సో దట్స్ ఇట్. అండ్ రీతు గారు తనుజ గారి మధ్య కూడా ఒక రైవల్రీ స్టార్ట్ అయినట్టుంది మళ్ళీ దివ్య నిక్తా గారి వల్ల. అందరు దివ్య నిక్తా గారిని కార్నర్ చేస్తున్నారు. అబ్బా ఆమె ఏమి వెళ్ళి ఆమె మంచితనంతో ఆమె ఉంటుంది, ఆమె పెట్టే పాయింట్స్ క్లారిటీతో పెడుతుంది, ఆమె మాట్లాడే విధానం, అంతేగాని ఏదైనా గేమ్ ప్లాన్లా చేసేసి వీళ్ళతో ఇలా మాట్లాడితే వీళ్ళు నా బుట్టలో పడతారు నా వలలో పడతారని కాకుండా ఆమె అనుకున్నది ఆమె పాయింట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తుంది. అవతల వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు తప్ప మిమ్మల్ని దూరం పెట్టారని కాదు. కానీ అండ్ గేమ్ గెలిచినప్పుడు రీతు గారు ఏడుస్తుంటే తనుజ గారు లోపలికి వెళ్ళి ఏమైనా ఓదార్చారా? ఆమె జస్ట్ నేను గెలవాలంటే నన్ను పడుకొని అని చెప్పి బయట కూర్చొని మాట్లాడారు, కానీ అంతలా ఫీల్ అవుతున్నారు రీతు గారు మాట్లాడట్లేదని చెప్పి, లేకపోతే రీతు గారు అండ్ దివ్య నిక్తా గారు టీమప్ అయిపోయి ఆడుతున్నారని చెప్పి. ఒకవేళ రీతు గారు అలా ఓడిపోయి లోపలికి వెళ్ళి ఏడుస్తుంటే తనుజ గారు మీరు వెళ్ళారా లోపలికి? దిస్ ఈజ్ వెరీ రాంగ్ ఫ్రమ్ తనుజ గారు. ఇవాళ ఎపిసోడ్లో ఏమైనా ఒక్క మంచి డెసిషన్ తీసుకున్నారంటే కేవలం ఆ సేఫ్ జోన్ అనేది కళ్యాణ్ గారికి ఇవ్వటం. మిగతాదంతా నాకైతే అంత బాగా నచ్చలేదు. మిగతా వాళ్ళకి ఏమైనా అవ్వనియండి, నా ఒపీనియన్ నేను చెప్పాను. దట్స్ ఆల్ గైస్, మీట్ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. బాయ్ గైస్.